సో ఇప్పుడు మొన్న డేటా డౌన్లోడ్ చేసాం కదా, లిస్ట్ 4. అది మనం న్యాచురల్ కలర్లో చూడాలంటే ఏం చేయాలంటే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనే వెబ్సైట్లో మనకి ఆల్రెడీ రీసోర్సెస్లో యూటిలిటీ సాఫ్ట్వేర్ అని చెప్పి ఉన్న అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లో సెకండ్ పేజ్కి వెళ్తే యాక్చువల్లీ ఇవన్నీ ఫ్రీ అన్నమాట, కానీ టెస్టింగ్లో ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మనం న్యాచురల్ కలర్ కాంపోజిట్ కోసం చూసుకోవాలి. న్యాచురల్ కలర్ కాంపోజిట్ వచ్చి ఎన్సిసి జనరేషన్, అంటే న్యాచురల్ కలర్ కాంపోజిట్. ఇది మనం డౌన్లోడ్ చేసుకొని కానీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక జావా అప్లికేషన్ ఉంటుంది. సో అది ఈ ఐఆర్ఎన్ఎస్ ఎన్సిసి, దీంట్లో ఐఆర్ బ్యాండ్, రెడ్ బ్యాండ్, గ్రీన్ బ్యాండ్ యాడ్ చేస్తే న్యాచురల్ కలర్ వస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనం డేటాకి డౌన్లోడ్ చేసుకున్నాం. 4th ఫిబ్రవరి, 4th మార్చ్, 23rd మార్చ్, 16th జనవరి. వీటిని ఫస్ట్ మనం న్యాచురల్ కలర్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో ఎన్ఆర్ఎస్సి ఓపెన్ చేసి దీంట్లో సెలెక్ట్కి వెళ్ళి, సెలెక్ట్లో మనం డేటా తీసుకొని డేటా స్ప్లిట్ డేటా దాంట్లో ఫస్ట్ 16 జనవరి ఓపెన్ చేసి దాంట్లో ఉన్న 4th బ్యాండ్ అండ్ రెడ్ బ్యాండ్ వచ్చి 3 అండ్ గ్రీన్ బ్యాండ్ వచ్చి 2 చేసాక దానికి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్తో మనం సేవ్ చేసుకోవాలి. సో ఇది 16 జాన్ ఓపెన్ జనరేట్ ఎస్. సో దీనికి రిలేటెడ్గా ఇప్పుడు అదే డేటాని తీసుకుని ఆ జాన్వరిది మనకి న్యాచురల్ కలర్ కాంపోజిట్ వస్తుంది అనమాట. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఫిబ్రవరి, మార్చ్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ న్యాచురల్ కలర్ కాంపోజిట్ అనేది ఎలా ఉంటుంది అంటే, గూగుల్ ఎర్త్లో మన ఇమేజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇదే డేటా మనం లిస్ట్ 3 డేటాతో కూడా చేయొచ్చు. 85% అయింది. సైజ్ ఆఫ్ ది డేటాని బట్టి మనకి కొంచెం టైం తీసుకుంటుంది. కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇది టిప్ ఫార్మాట్లో ఉంటుంది. మనం ఇందులో ఫస్ట్ పేజ్కి వెళ్తే సెకండ్ పేజ్లో ఇమేజ్ వ్యూయర్ యూటిలిటీ అని ఉంటుంది. అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను ఇమేజ్ వ్యూయర్. దీంట్లోకి వెళ్ళి అది ఓపెన్ చేయాలి మన డేటా. ఇది న్యాచురల్ కలర్. దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేస్తే మనకి న్యాచురల్గా గూగుల్ ఎర్త్లో ఎలా ఉందో అలా వస్తుంది అనమాట. ఓకే, దీనికి కావాలంటే తర్వాత ఎన్హాన్స్ చేసుకుంటే ఎన్హాన్స్ అవుతుంది. ఇది ఎన్హాన్స్ ఎలా ఉంటుంది అది. ఏది రిజిస్టర్ చేసేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మనం గూగుల్ ఎర్త్ చూసిన ఇమేజింగ్ లాంటిది వస్తుంది.